Here we are going to do a problem, and this is the circuit, and the same circuit is used here also. But what is the difference between these two circuits is that in the first circuit emitter is grounded, whereas in the second circuit emitter is connected with a 2 kilo ohm resistor. And the data given for these two circuits is the same. Now first we will do the first circuit. What he asked, find the transistor currents in the circuit. Simple question కదా. అదేమైంది అలాగే ఇస్తాడు, ఐబి ఐఈ ఐసి వీటి వాల్యూస్ అంతా. సో సరే, దీనికోసం వాడు ఇచ్చిన డేటా ఏంటి, ఏ సిలికాన్ ట్రాన్సిస్టర్ విత్ బీటా. సో హీ హ్యాస్ గివెన్ beta as 100. Next, and IC naught is 20 nanoamps, that is 20 into 10 to the power of minus 9 amperes. Nano ante 10 to the power of minus 9, or 2 into 10 to the power of minus 5 milliamps is under consideration. So now he has given beta and IC naught, and you have to find IB, IE and IC. So what we will do, we will first take the input circuit, that is input side of this given total circuit. So what is on the input side? First మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేసినా సరే వోల్టేజ్ బిట్వీన్ బి అండ్ ఈ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ బయాసింగ్ కి అవసరమయ్యే వోల్టేజ్ ఏదైతే ఉందో అది సప్లై నుంచి తీసుకుంటుంది, అండ్ దట్ బయాసింగ్ వోల్టేజ్ ఈజ్ VBE ఈజ్ 0.7. అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు మీరు VBE ఇవ్వకపోయినా యూ కెన్ టేక్ ద వాల్యూ ఆఫ్ 0.7 volts. సో హియర్ ఐ వాంట్ టు ఫైండ్ IB. సో వాట్ ఈజ్ IB? IB is current flowing from this potential to this potential. అంతే కదా, అండ్ ఇక్కడ ఏం లేదు, గ్రౌండెడ్ కాబట్టి the current flowing from this potential to this potential is nothing but difference of those two potentials, అంటే VBB minus VBE by the resistance RB. This will give IB. లేదా KVL అప్లై చేసుకోండి. KVL ఏం చెప్తుంది, మైనస్ VBB ప్లస్ IB ఇంటూ RB ప్లస్ VBE ఈజ్ ఈక్వల్ టు 0. అది చేసినా మీకు ఇదే వస్తుంది ఈక్వేషన్. నా వాట్ ఈజ్ VBB? VBB ఈజ్ 5 volts. సరిగ్గా చూడండి, ఇక్కడ 5 volts ఈ బ్రాకెట్లో రాస్తుంది. సో 5 minus 0.7 by what is RB? 200 K equal to IB. అయితే మీకు చిన్న సజెషన్ ఏంటంటే, IB ఇక్కడ కిలో అని ఉంటే ఆ కిలోని కష్టపడి 1000 వేసి చేయవసరం, ఈ కిలోని పైకి తీసుకెళ్తే మిల్లీ అని వస్తుంది. సో నీ ఆన్సర్ మిల్లీస్లో వస్తుంది. ఇప్పుడు ఈ సింపుల్గా 5 minus 0.7 by 200 అన్నది క్యాల్కులేట్ చేయండి. ఎంత వచ్చింది? 0.0215. 0.0215 milliamps. సో దీని కనుక ఇంకో కొంచెం వెనక్కి తీసుకొస్తే 0.215 microamps కూడా వస్తుంది, బికాజ్ IB ఈజ్ ఎ స్మాల్ కరెంట్ విచ్ విల్ బీ ఇన్ మైక్రోయాంప్స్, తెలుసు నా. సో వీ గాట్ IB. So IB is equal to 0.0215 milliamps. Now what is IC? We know that IC by IB, output current by input current, equal to beta. So what is IC? IC is equal to beta into IB. So that is, what is beta? 100. 100 into 0.20215 milliamps.
సో ఈ 2 సున్నాల బదులు ఈ పాయింట్ 2.15. వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి ఈ 2 ప్లేసెస్ అవతలకి వెళ్ళి 2.15 మిల్లీ యాంప్స్ అంటే నియర్లీ 2 మిల్లీ యాంప్స్ కదా. సో దిస్ ఈస్ మాక్సిమం కరెంట్ ఐసి. అండ్ నెక్స్ట్ థింగ్, I will rub this. ఇంకేం కనుక్కోవాలి? సో ఇక్కడ IE ఎంత? IE ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్. అవునా కదా? IE ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో IC IE వచ్చింది. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఈసీఈ వాళ్ళకే ఖచ్చితంగా ఇది అబ్జర్వేషన్. ఏంటి అబ్జర్వేషన్ అంటే, we know that this is a NPN transistor. అవునా కదా? కరెంట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద emitter. So here it is N, this is P, this is N. NPN transistor. So ఈ పాజిటివ్ కి పాజిటివ్, నెగిటివ్ కి నెగిటివ్ కనెక్ట్ అయింది. సో ఇన్పుట్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్. అంటే పాజిటివ్ కి పాజిటివ్, నెగిటివ్ కి నెగిటివ్. ఇన్పుట్ ఈజ్ నో డౌట్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. But even though the input is positive, we can't say that this transistor is in active region. ఎందుకని? యాక్టివ్ రీజియన్ లో ఉండాలంటే ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి, అవుట్పుట్ రివర్స్ బయాస్ అవ్వాలి ఖచ్చితంగా. అవునా? కానీ ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ అయింది అన్నంత మాత్రాన అది యాక్టివ్ రీజియన్ లో ఉందని చెప్పలేదు. ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ ఇంకా దేనికి ఉంటుంది? సాచురేషన్ రీజియన్ కూడా ఇన్పుట్ ఫార్వర్డ్ బయాసే ఉంటుంది. సో వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ దిస్ ట్రాన్సిస్టర్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ద యాక్టివ్ రీజియన్. సో కన్ఫర్మ్ చేయడానికి ఏం చేయాలి? ఆల్రెడీ వీ కన్ఫర్మ్డ్ వన్ థింగ్, and we have to confirm that output is also in the reverse biased mode. అది నువ్వు కన్ఫర్మ్ చేయాలి. సో హియర్ ఎలా కన్ఫర్మ్ చేస్తాము? విచ్ విల్ డిసైడ్ ఇట్? ఏది డిసైడ్ చేస్తుంది? ఇక్కడ ఉండే పొటెన్షియల్ డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉండే పొటెన్షియల్, ఆ ఎన్ అనే టర్మినల్ నేను ఎక్కడ రాశాను అక్కడ ఉండే పొటెన్షియల్ కనుక పాజిటివ్ అయితే N terminal with positive potential, that is N stands for negative and this potential stands for positive. So this is definitely reverse biased. So ఇప్పుడు అది మనం కన్ఫర్మ్ చేయాలి. So that we are going to see now. ఇప్పుడు ఇంత మట్టుకు అర్థమైంది కదా? Now I have to decide. ఇది కూడా ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. ఇది కూడా అంటే నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. ఈ గేట్ క్వశ్చన్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఈ బేసిక్స్ మీదే ఉంటాయి. నా హౌ ఐ కెన్ కన్ఫర్మ్ దాట్ ఇట్ ఈస్ 2 మెథడ్స్ చెప్తాను నేను. ఆ 2 మెథడ్స్లో నువ్వు చేయొచ్చు అన్నమాట. 2 మెథడ్స్లో. అండ్ వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ఆల్ ద 3 కరెంట్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. Now we have to confirm whether this circuit is in active region or saturation region. First we have to check that. So we know that the input circuit is forward biased. So even though the input circuit is forward biased, we can't say that the circuit is in active region, because for saturation region also input will be forward biased and output also will be forward biased. So to confirm that this circuit is in the active region, what we have to do? We have to confirm that the output circuit is in the reverse bias. That is, this point should be at the positive voltage, so that because it is NPN transistor, this is N-type material, and this collector should be at the positive potential. So we have to find VC. So for this we have to follow a method. మీ గేట్ క్వశ్చన్స్ లో కానీ ఇంకా డేట్లో అయినా సరే
ఈ మెథడ్ యూస్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ క్వశ్చన్స్ ఇస్తాడు ఏంటంటే హౌ టు decide the value of VCB that we are going to see now. So to have that, what we have to do is that first of all you have to write an equation. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈక్వేషన్ రాయాలి అని అంటే we have to take the loop from this to this. అక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వు ఈక్వేషన్ రాయాలి. సో ఈక్వేషన్ రాసినప్పుడు ఏమొస్తుంది చూడండి, మైనస్ విసిసి, నెక్స్ట్ ప్లస్ ఐసిఆర్సి, నెక్స్ట్ ప్లస్ విసిబి, ప్లస్ విసిబి, నెక్స్ట్ ప్లస్ విబిఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీరు కన్సిడర్ చేయాలి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ వాల్యూస్. నౌ వాట్ యు నో ద వాల్యూ ఆఫ్ విబిఈ అండ్ యు నో ద వాల్యూ ఆఫ్ ఐసి. ప్రీవియస్ కేసులో ఎంత వచ్చింది వాల్యూ, ఐసి వాల్యూ, ఆ ఐసి వాల్యూ. So here this is the loop equation and we should consider the value of VCB. So what is VCB? VCB is what is the meaning of VCB? You have to remember one thing, that always the first subscript will be at the higher potential, the second will be at the lower potential. VCB and meaning of VCB is VC minus VB. VC minus VB. So now you have to find VCB. So VCB is equal to VCC minus VBE minus ICRC. So what is VCC? 10 volts. VBE 0.7. And it is 0.7 for silicon transistor and it will be 0.2 for germanium transistor, and generally we will take silicon transistor itself. Next తర్వాత IC అంతా ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాము, 2.15 milliamps milli into what is RC? RC value given as ఎక్కడుంది, దీంట్లోనే ఉందా, 3K. So it is 3K and kilo milli will be cancelled. So 2.15 into 3. What is 2.15 into 3? 2.15 into 3, 15, 4. So it will be 6.45. So 10 minus 0.7 minus 6.45. సో 6.45 ప్లస్ 0.7 ఎంత అవుతుంది? ఎడిషన్ వచ్చా, ఎలా చేయాలో? 7 పాయింట్ తర్వాత ఏముందో అది రావాలి, ఏమీ లేకపోతే 0 పెట్టుకోండి, ఇక్కడ 0 కింద 0 పెట్టుకోండి. ఎంత వస్తుంది? 7.15. సో 10 మైనస్ 7.15. సో 10 లోంచి 7.15 తీసేస్తే ఎంత వస్తుంది? 7.15 తీసేస్తే ఎంత మిగులుతుంది? 85. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత? 2.85. సో ఇట్ విల్ బి 2.85 plus value. So what does it mean? The difference between these two will be positive, means this will be positive. అంతే కదా, ఆ రెండిటి డిఫరెన్స్ పాజిటివ్ అయిందంటే అర్థం ఏంటి? ఇది పెద్ద నెంబర్. సో దిస్ ఈజ్ ఎట్ పాజిటివ్ voltage. So with this we can confirm that the output circuit is reverse biased. ఇప్పుడు మీకు ఒక చిన్న డిడక్షన్ ఏంటది అని అంటే, ఈ 6 పాయింట్ అంటే నువ్వు సబ్ట్రాక్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దట్ క్వాంటిటీ ఈజ్ లెస్సర్ దాన్ పాజిటివ్, కాబట్టి నీకు పాజిటివ్ వచ్చింది.
సో ఇప్పుడు నువ్వు ఇదే సర్క్యూట్ని సాచురేషన్లోకి తీసుకెళ్లాలంటే నువ్వేం చేయాలి? దీంట్లో అన్ని ఫిక్స్డే, ఇది ఫిక్స్డే, ఇది ఫిక్స్డే, అండ్ ఆర్సీ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్, అన్ని ఫిక్స్డ్. బట్ వీ కెన్ ఇది మార్చలేవు నువ్వు, అండ్ ఇది మారిస్తే నీకు ఉపయోగం లేదు, పాజిటివే పెరుగుతుంది. సో ఏది మార్చగలవు నువ్వు? ఆర్సీని నువ్వు వేరే వాల్యూ పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఆర్సీ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 3K కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దిస్ వాల్యూ విల్ బి లార్జర్. సపోజ్ ఇక్కడ 10K పెట్టాను అనుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ? 21.5. సో 21.5 మైనస్ 10 కూడా అవసరంలా దీని ప్రాణానికి. 6 పెట్టుకుంటే సరిపోతుంది, ఇంటూ 6K పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 6 2s are 12. ఇక్కడ 10 ఉంది. సో యూ విల్ గెట్ నెగిటివ్ వోల్టేజ్. సో నెగిటివ్ వోల్టేజ్ విల్ మేక్ దిస్ అవుట్పుట్ సర్క్యూట్ రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్. ఎందుకని? ఇక్కడ N ఉంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. N తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పాజిటివ్. సో Nకి N ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫార్వర్డ్ బయాస్డ్. సో ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏమొస్తుంది? ఇది సాచురేషన్ రీజియన్. ఇప్పుడు నీకు ఏం రావాలి? ఇక్కడ యాక్టివ్ రీజియన్లో ఉండాలంటే ఇన్పుట్ షుడ్ బి ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ షుడ్ బి రివర్స్ బయాస్డ్. రివర్స్ బయాస్ రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా పాజిటివ్ వీసీ ఉండాలి. సో పాజిటివ్ వీసీ దీంతో ఉంది. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ వీసీ వద్దు, మనకి అవతల సర్క్యూట్ని కూడా ఫార్వర్డ్ బయాసే చేయాలనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నెగిటివ్ వాల్యూ రావాలి. ఈ నెగిటివ్ వాల్యూ రావడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటి అంటే ఆర్సీ షుడ్ బి ఇంక్రీస్డ్. ఇక మిగతావన్నీ ఫిక్స్. వీసీసీ కూడా ఇన్పుట్కి అవుట్పుట్కి కూడా అదే వీసీసీ కాబట్టి వీసీసీ ఫిక్స్డ్ ఉంటుంది. దాన్ని చేంజ్ చేస్తే చాలా మార్చాల్సి వస్తుంది. సో విత్ దిస్ వీ క్యాన్ డిసైడ్ వెదర్ my circuit is in either forward biased or reverse biased at the output. So what you need actually? Output should be reverse biased. కానీ రివర్స్ బయాస్డ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఇక్కడ N ఉంటే ఇక్కడ పాజిటివ్ రావాలి, ఇక్కడ P ఉంటే ఇక్కడ నెగిటివ్ రావాలి. P టైప్ మెటీరియల్ PNP ట్రాన్సిస్టర్ అయితే కనుక ఇక్కడ P ఉంటుంది, P ఉంటే ఇక్కడ నెగిటివ్ పొటెన్షియల్ రావాలి. సో ఇక్కడ N ఉంది కాబట్టి పాజిటివ్ పొటెన్షియల్ రివర్స్ బయాస్డ్. So this is about the problem, and I will give you this problem as the homework. ఈ ప్రాబ్లం హోంవర్క్. ఇంతకు ముందు ఎలా చేసామో, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా చేసామో చూసి ప్రాబ్లము సాల్వ్ చేసి మీరు నాకు వాట్సాప్లో పంపించండి. చూసి ఎవరైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్. సో విత్ దిస్ we will complete and we go for common collector configuration.